అనగనగా రంగనాథపురం అనే గ్రామంలో ముత్యాలయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను పగలనక రాత్రనక కష్టపడి వ్యవసాయం చేసి భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. ముత్యాలయ్యకు సీనయ్య అనే ఒక కుమారుడున్నాడు. సీనయ్య ఒట్టి సోమరిపోతూ కష్టపడకుండానే సంపాదన రావాలని కోరుకునేవాడు. అలా ఓ రోజు, ఏవే రాజ్యం, ఏడ్ని పుత్రరత్నం యాడిపోయాడు? పొద్దుటెప్పుడో నేను పొలానికి వెళ్ళేటప్పుడు చూశా. ఇంతవరకు ఇంటికి చేరుకోలేదా? ఎక్కడ పడి తిరుగుతున్నాడో ఏటో. వస్తాడులేండి, వచ్చి మీ వెనకాలే తిరగాల ఏటి? కుర్రాడన్నాక ఇంటి పట్టునుంటే ఏం తెలుసుకుంటాడు? కాలు అటు ఇటు తిరిగితేనే కదా లోకజ్ఞానం తెలుసుకునేది. మరీ ఎక్కువ తిరిగితే లోకజ్ఞానం ఎక్కువై బొర తట్టుకోలేక పిచ్చెక్కుద్దేమో. అంతా నీ గారాభం అన్నాడు అలా తయారయ్యాడు. ఆడికి నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏటో. ఆడేటి చేసినా మీకు నచ్చదులేండి. ఎందుకో ఆడంటేనే మీకు గెట్టడం లేదు. ఆడికి ఓ రోజొస్తది, అప్పుడు మీరే అంటారు నా కొడుకు ఎంత గొప్పోడయ్యాడో అని. ఎంత గొప్పోడయ్యాడో సోత్తనే ఉన్నా. ఆడి తోటి పక్కనున్న రాజు ప్రభుత్వ ఉద్యోగం అయ్యాడు. ఆళ్లాగా చదువుకున్నాడు కాదు. ఇటు వ్యవసాయానికి పనికిరాక అటు ఉద్యోగానికి పనికిరాకుండా పోతున్నాడు. ఇదిలా ఉండగా సీనయ్య పట్నం నుంచి తిరిగొస్తూ ఉంటాడు. దారిలో ఓ కోయిదొర కనపడతాడు. సీనయ్యను చూసి, మంచి రాజయోగం నీ ముఖంలో కనపడుతున్నది. నీ భవిష్యత్తంతా నాకు కనపడుతుంది. చెప్పమంటావా దొరా? నాకు రాజయోగం ఉందా? అంటే నేను రాజునవుతానా ఏంటి? మొన్న చిలక జ్యోతిష్కుడేంటి గొప్ప వ్యాపారవేత్తనవుతున్నాడు. నువ్వేమో రాజయోగం అంటున్నావు. రాజయోగం అంటే రాజు అవుతావని కాదు, ఊరిలో ఉన్నవారికన్నా గొప్ప సంపన్నుడవుతావని అర్థం. నీకు వినాలని ఉంటే చెప్పు. 1 రూపాయి ఇస్తే నీ భవిష్యత్తంతా చెబుతా. నా దగ్గర ఉన్నదే 1 రూపాయి. అది నీకిచ్చేస్తే మళ్ళీ మా అమ్మను అడగాల్సి వస్తుంది. ఎన్నో వేల రూపాయలు సంపాదించబోతున్నావు. ఈ 1 రూపాయితో నీ భవిష్యత్తు మారబోతోంది. నా జ్యోతిష్యంలో సందేహం లేదు. అమ్మా నా నోట పలికిస్తుంది. అలా 1 రూపాయి ఇచ్చి సీనయ్య కోయిదొర దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని ఇంటికి చేరుకుంటాడు. ఏరా, పొద్దుట్నుంచి ఎక్కడికి పోయావు? మీ నాన్న కనబడ్డావా? ఒకటే నస పెడుతున్నాడు. ఎక్కడికెళ్ళాడు అని సమాధానం చెప్పలేక సస్తన్నా. నా స్నేహితుడు పట్నంలో ఉంటే కలవడానికి వెళ్ళానమ్మా. నాకు ఈ పల్లెలో ఉండటం నా వల్ల కావటం లేదు. ఈ గొడ్ల సావడి, ఈ వ్యవసాయం, ఈ మట్టిపడి నేను ఉండలేనమ్మా. పట్నంలో ఉండాలంటే అక్కడేదైనా ఉద్యోగం ఉండాలి కదరా. నీకా చదువు సంజా లేదు, ఎవడిస్తాడు ఉద్యోగం? నేను ఉద్యోగం చేయడమంటే ఇప్పుడే ఓ కోయిదొరా నా ముఖం చూసి మంచి వ్యాపారవేత్తనవుతున్నాడు. నువ్వు నాన్నని కొంత డబ్బు అడిగిస్తే నేను వ్యాపారం చేసి ఇప్పుడు వ్యవసాయం ద్వారా వచ్చేదానికంటే ఎక్కువ సంపాదిస్తాను. నువ్వే ఏదో ఒకటి చేసి నాన్నని అడుగుతావమ్మా. ఇప్పటికే నీ మీద నా మీద కారాలు నూరుతున్నాడు మీ నాన్న. ఈ సమయంలో డబ్బు ప్రస్తావన వచ్చిందంటే ఇక నన్ను ఇంటి నుంచి పొమ్మంటాడు. నీకు వ్యాపారానికి ఎంత డబ్బు అవసరం పడతదేటి? ఎంతో ఎందుకమ్మా, 500 రూపాయలుంటే సరిపోతుంది. మిగతాదంతా నేను చూసుకుంటానుగా. అయితే నే కూడబెట్టిన డబ్బు 500 పైనే ఉంటది. ఆ డబ్బు నీకిస్తా, జాగ్రత్తగా వ్యాపారం చెయ్యి. అయితే ఆ కోయిదొర చెప్పింది నిజమేనన్నమాట. నాకు వ్యాపారానికి ఇంత త్వరగా డబ్బొస్తుందని నేనసలు ఊహించలేదు. నేను రేపే పట్నం బయలుదేరతానమ్మా. సరే, నాకు నిద్రొస్తోంది, నేను వెళ్తున్నాను. అలా సీనయ్య వాళ్ళమ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని మరుసటి రోజు ఉదయం పట్నం బయలుదేరి వెళ్తాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక ఊరొస్తుంది. చాలా దూరం ప్రయాణం చేసొచ్చాను. బాగా బడలిగ్గా ఉంది. దగ్గర్లో ఏదైనా సత్రంలో దిగి ఉదయాన్నే లేచెళ్తాను. చూస్తుంటే సత్రంలా ఉందే అంటూ ఆ సత్రం దగ్గరికి వెళతాడు సీనయ్య. మీ పేరేటి? ఏ పని మీద ఇక్కడ ఉండాలనుకుంటున్నారు? మీ వివరాలు చెప్పండి. నా పేరు సీనయ్య. మాది రంగనాథపురం. నేను వ్యాపార నిమిత్తం ఈ ఊరు వచ్చాను. అవునా? అయితే మీరు ఎదురుగా ఉన్న గది తీసుకోండి. ఉదయాన్నే ఖాళీ చేసేయాలి, సరేనా? నేను ఈ 1 రాత్రికే ఉంటాను అంటూ ఆ గది దగ్గరికి వెళతాడు సీనయ్య. అలా ఆ రోజు గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా పక్కనున్న గదిలో నుండి ఇద్దరు వాదించుకుంటున్నట్టుగా గట్టిగా మాటలు వినపడతాయి. వెళ్లి చూడగా, నేనేమనంటే ఇవ్వను. ఎందుకివ్వాలి? నాకు రేటు గిట్టుబాటు కాదు. ముందుగా అనుకున్నట్టు నువ్వు ఇవ్వాలా? నేను మొత్తం డబ్బు సమకూర్చిన తర్వాత ఇప్పుడు మాట మారుతున్నావేటి? నీకు ఇది న్యాయం కాదు. న్యాయాన్యాయాల గురించి నువ్వేనా మాట్లాడేది? నేను దొంగిలించిన ప్రతి వస్తువు నీకే అమ్ముతున్నాను కదా. ఈసారి వేరే వ్యక్తి ఎక్కువ డబ్బు ఇస్తాన్నాడు, అందుకే అతనికి ఇస్తున్నాను. నాకు డబ్బు రావడం ముఖ్యం. అది ఎవరిస్తారన్నది నాకు అనవసరం. నీకు ఇష్టమైతే తీసుకో, లేదంటే ఉదయాన్నే తీసుకెళ్లి అడిగిచ్చేస్తాను. ఈతో వ్యాపారం చేయడం నా వల్ల కాదు. నీకు నచ్చినోడు అమ్ముకో. ఇక నుండి నేను నిన్ను కలవను. అలా రెండో వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగిన సంభాషణంతా విన్న సీనయ్యకు ఒక ఆలోచన వస్తుంది. ఇదేదో దొంగ సరుకంటున్నాడు.
అంటే అసలు ధర కన్నా చాలా తక్కువకే సొంతం చేసుకోవచ్చు అనమాట. వాడికి బేరం కుదరక వెళ్ళిపోయింటాడు. అసలు సంగతేంటో నేను వెళ్ళి అడుగుతాగా. అలా మనసులో అనుకుని సీనయ్య అక్కడున్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఏమండి, ఏంటి గొడవ పడుతున్నారు? ఎవరండి అతను అంత కోపంగా వెళ్ళిపోతున్నాడు? ఏమైంది? నాకు ఒక వజ్రం దొరికిందండి. అది చాలా విలువ చేసేది. ఎంత లేదన్నా 2000 రూపాయలు ఉంటది. కానీ వాడు 400కే వజ్రం ఇమ్మంటున్నాడు. పక్కూరోడు ఒకడు 500 ఇస్తా అన్నాడు. ఎవరెక్కువ ఇస్తే ఆడికి ఇద్దామని అనుకుంటున్నాను. అతనికి దక్కలేదని అలా కోపంగా వెళ్ళిపోతున్నాడు. అవునా? ఏది ఆ వజ్రం? ఓసారి చూపించు. అది నాకు నచ్చితే నువ్వు అడిగినట్టుగా 500 ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నీకు డబ్బు వెంటనే ముడుతుంది. ఓసారి ఆలోచించుకో. ఇదిగో చూడండి, ఎంత విలువైన వజ్రమో. ఆడికిది 400కే ఎలా ఇస్తా? మీరే చెప్పండి. అబ్బా, ఇది చూస్తుంటే చాలా విలువైన వజ్రంలాగా ఉంది. దీన్ని నేను దక్కించుకుంటే 500కి 1500 లాభం వస్తుంది. మొదటి వ్యాపార ప్రయత్నంలోనే ఇంత లాభమా? అయితే ఆ కోయదొర చెప్పింది నిజమేనన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తీసుకోవాలి. ఏటి అంతసేపు ఆలోచిస్తున్నారు? తీసుకునే ఉద్దేశం ఉందా లేదా? లేకపోతే చెప్పండి. ఆ కొనే ముందు ఓసారి చూసుకోద్దా ఏంటి? అంత తొందర ఎందుకు? ఇది నాకు బాగా నచ్చింది. ఇదిగో 500 రూపాయలు. ఇక ఇది నా సొంతం. అది తీసుకున్న సీనయ్య చాలా సంతోషంగా తన ఊరు చేరుకుని బంగారు నగల వ్యాపారి వద్దకు వెళతాడు. చూడండి బ్రహ్మంగారు, నా దగ్గర చాలా విలువైన వజ్రం ఉంటుంది. దీన్ని చూసి ఎంత విలువ చేస్తుందో చెప్పండి. చాలా విలువైంది అంటున్నావు? అంత విలువైంది నీ దగ్గర ఎందుకుంది? ఏది ఇటు ఇవ్వు చూద్దాం. ఇదిగోండి, దీని విలువ సరిగ్గా చెప్పండి. ఇది మీకు నచ్చితే ₹1 అటు ఇటు అయినా మీకే ఇస్తా. చూడండి మరి. ముందిటివ్వు చూద్దాం. ఏంటి ఇదా? ఇది ₹1 కూడా విలువ చేయదు. గాజు ముక్కని పట్టుకొచ్చి వజ్రమంటున్నావే. నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా సీనయ్య? ఇంకా ఎవరూ దొరకలేదా నీకు? నేను మోసం చేయడమేంటి? దీన్ని నేను పట్నంలో 500 రూపాయలు ఇచ్చి కొన్నాను. పైగా ఇది 2000 రూపాయలు విలువ చేస్తుందని చెప్పాడు. నిన్ను ఎవడో బాగానే మోసం చేశాడు. దీనిని ఎవడు చూసినా గాజు ముక్క అని చెప్పేస్తాడు. నీకా మాత్రం తెలీదా? మొత్తానికి ఎర్రి బాగుల్ని వాడిని చేశాడు ఎవడో. నువ్వు కొన్నట్టు అసలు మీ నాన్నకి తెలుసా? అమ్మో అమ్మో, ఈ విషయం మా నాన్నకు తెలీదు. దయచేసి ఈ విషయం ఇంతటితో మర్చిపోండి. ఉంటాను. అలా మోసపోయానని తెలుసుకున్న సీనయ్య ఏం చేయాలో తెలియక ఇంటికి చేరుకుంటాడు. జరిగిన విషయం వాళ్ళమ్మకు చెబుతాడు. అయ్యో అయ్యో, ఎలా నమ్మావురా తెలియనోణ్ణి. ఆళ్ళెవరూ నీ దగ్గర డబ్బుందని గ్రహించి ఈ నాటకం ఆడుంటారు. చాలా రోజులు కూడబెడితే గాని 500 అవలేదు. సరే, అయిందేదో అయింది. వచ్చే వారం ధాన్యం అమ్మిన డబ్బొస్తుంది. అందులో ఎంతో కొంత ఇవ్వమని మీ నాన్నకు చెబుతాలే. బాధపడమాకు. జరిగిన విషయం నాన్నకి చెప్పకమ్మా. చెబితే ఇద్దామనుకున్న డబ్బు కూడా ఇవ్వడు. అలా వారం రోజులు గడిచిన తర్వాత ధాన్యం అమ్మిన డబ్బు వచ్చిందని తెలుసుకున్న సీనయ్య, అమ్మా, ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయంటగా. నువ్వే ఏదో ఒకటి చేసి నాన్ననడిగి డబ్బిప్పించమ్మా. ఈసారి జాగ్రత్తగా వ్యాపారం చేస్తాను. నువ్వు చెబితే వింటాడమ్మా నాన్న. నేనంటేనే అస్సలు పడదు. నువ్వంటే ఇష్టం లేదని ఎవరన్నారా? నీకు డబ్బు విలువ, కాలం విలువ తెలియటం లేదని ఆయన బాధ. సరే ఉండు, ఏదో ఒకటి చెప్పి అడిగి సొత్తా. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ముత్యాలయ్య అక్కడికొస్తాడు. ఏటి, ఎదురు అమ్మా కొడుకులేదో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. నేను రాగానే ఆపేశారు. రాస్యాలా పాడా? సీనయ్య ఏదో వ్యాపారం చేద్దామనుకుంటున్నాడట. కొంత డబ్బు కావాలని అడుగుతున్నాడు. మిమ్మల్ని అడిగి ఇప్పిత్తా అంటున్నా. ఈలోపు మీరే వచ్చారు. వ్యాపారమా? ఏ వ్యాపారం చేస్తాడంట? ఆడి కనీసం మనం పండించిన ధాన్యం అమ్ముకు రావడమే తెలీదు. ఏకేం వ్యాపారం చేసి ఎలగబడతాడంట. అయినా మధ్యలో నువ్వు అడగడమేటి? ఆడే అడగచ్చుగా. అవునన్నా, నేను వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. నాకు కొంత డబ్బు అవసరం. అది మీరిస్తే దాన్ని 10 చేసి చూపిస్తాను. నేను అన్ని విషయాలు పట్నంలో ఉన్న నా స్నేహితుడితో మాట్లాడొచ్చాను. అసలు ఏ వ్యాపారం చేద్దామనుకుంటున్నావు? ఆ వ్యాపారంలో అనుభవం ఉందా? నాకు తెలిసి తమరు ఎంతకుముందు ఎలగబెట్టిందేమీ లేదు. అనుభవం లేని వ్యాపారం కలిసి రాదు. మొదలెడితే అదే వస్తుందా నా అనుభవం. అయినా నా స్నేహితుడికి ఈ వ్యాపారంలో బాగా అనుభవం ఉంది. కొంత మనం డబ్బు సర్దుబాటు చేస్తే చాలు, అన్నీ వాడే చూసుకుంటాడు. అంటే నువ్వు పూర్తిగా మీ స్నేహితుడి మీద ఆధారపడుతున్నావు అన్నమాట. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? అయితే నీకు డబ్బు ఇచ్చే ముందు ఒక షరతు. దానికి నువ్వు ఒప్పుకుంటే నీకు డబ్బు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఏదో ఒక షరతు పెట్టి నాకు డబ్బు ఇవ్వకుండా ఉందామని అనుకుంటున్నట్టున్నారు. సరే, ఏంటో ఆ షరతు ముందు చెప్పండి. అది నాకు నచ్చితే చేస్తాను, లేదంటే లేదు. అయితే ఇను, మన పొలంలో పనిచేయడానికి కూలాళ్ళు అందరూ వస్తామంటారు. వాళ్ళకి రోజువారీ కూలీ 5 రూపాయలు.
అది నువ్వు నాకు ప్రతిరోజు నీ కష్టార్జితంగా నేను చెప్పే వరకు తెచ్చివు. అప్పుడు నువ్వు అడిగిన డబ్బు నీకు ఇస్తాను. ఓ సింతేనా? అయితే నా వ్యాపారంగా డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. 5 రూపాయలు సంపాదించడం పెద్ద లెక్కలోది కాదు. ఆహా, నీకు అలాగనిపిస్తుందా? సరే, ఇక ఆలస్యం ఎందుకు, రేపే తీసుకురా, నీకు డబ్బు వెంటనే ఇస్తాను. అలా మరుసటి రోజు సీనయ్య వాళ్ళ నాన్న పెట్టిన షరతు ప్రకారం 5 రూపాయలు సంపాదించడానికి బయలుదేరతాడు. అయితే 5 రూపాయల గురించి ఇంత కష్టం అవసరమా? ఆ బ్రహ్మంగారు అబ్బాయి మూర్తిగాడున్నాడుగా, వాడిని అడిగితే పోలా? 5 రూపాయలు వాడికి పెద్ద లెక్కేం కాదు. అలా మనసులో అనుకుని మూర్తి దగ్గరికి వెళతాడు సీనయ్య. ఎరా మూర్తి, నాకు 5 రూపాయలు కావాలరా, నీ దగ్గరుంటే ఇవ్వు. మా నాన్న నాకు 2 రోజుల్లో ఇస్తాన్నాడు. మా నాన్న ఇవ్వగానే నీకు తీసుకుని వచ్చి ఇచ్చేస్తాను. 5 రూపాయల సంగతి తర్వాత గాని. ఏంటిరా, ఏదో గాజు ముక్క తీసుకువచ్చి వజ్రమని చెప్పి మా నాన్నకే అమ్మాలని చూసేవటగా, పైగా 500 రూపాయలు పెట్టి కొన్నా అని చెప్పేవంట. మా నాన్ననే మోసం చేయాలని చూస్తావా? లేదురా, నిజంగానే 500 పెట్టి ఆ గాజు ముక్క కొన్నాను. 2 తెలియని వ్యక్తులు నా దగ్గర డబ్బుందని గమనించి నన్ను మోసం చేశారా. 500 పెట్టి కొన్నానంటున్నావుగా, అసలు నీకు ఆ డబ్బు ఎవరిచ్చారు? ఆ డబ్బు పట్నంలో వ్యాపారం చేసుకుంటానంటే మా అమ్మే 500 ఇచ్చింది. ఈ లెక్కలన్నీ ఎందుకురా? నువ్వు నాకు 5 రూపాయలు ఇవ్వు, నేను 2 రోజుల్లో నీకు తిరిగిచ్చేస్తాను. వెళ్ళి 500 ఇచ్చిన మీ అమ్మని అడగొచ్చుగా, నా దాకా రాకపోతే. అయినా నీతో మాట్లాడాలని తెలిస్తే నన్ను ఇంట్లోంచి పొమ్మంటారు. అయినా నాకెందుకు ఈ గొడవంతా? నా దగ్గర దొరకవు గాని వేరే ప్రయత్నం చేసుకో. అలా స్నేహితుని దగ్గర డబ్బు దక్కకపోయేటప్పటికీ దిగులుగా ఇంటికి చేరుకుని జరిగిన విషయం వాళ్ళమ్మతో చెబుతాడు సీనయ్య. ఎందుకురా అంత బాధపడతావు? నేను 5 రూపాయలు ఇస్తాగాని ఎళ్ళి మీ నాన్నకివ్వు. ఎవరిచ్చారన్నది మీ నాన్నకి తెలుస్తుందా ఏటి? ఇదిగో 5 రూపాయలు, ఈ ఒక్క 5 రూపాయలే నా దగ్గరున్నాయి. మీ నాన్న నాకింకా డబ్బీ లేదు, జాగ్రత్తగా తీసుకునెళ్ళివ్వు. ఆ రోజు మధ్యాహ్నం 5 రూపాయలు తీసుకుని వాళ్ళ నాన్నకిస్తాడు సీనయ్య. ఆహా, 5 రూపాయలు సంపాదించుకొచ్చేవన్నమాట. పొద్దుటి బయలుదేరి మధ్యాహ్నానికి 5 రూపాయలు సంపాదించి తీసుకొచ్చేవన్నమాట. సరిగాని ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ బావిలో పడాయి. ఏంటి, 5 రూపాయలు బావిలో పడేయాలా? నాకెందుకు, సరే మీ ఇష్టం అని 5 రూపాయలు తీసుకెళ్లి బావిలో పడేస్తాడు సీనయ్య. సరే, మీరు చెప్పినట్టు 5 రూపాయలు సంపాదించుకుని వచ్చాను కదా, నా వ్యాపారానికి డబ్బు మరి ఎప్పుడిస్తున్నారు? సరే, ఓ పని చేయి, అవి నూతిలో పడేసావుగా, రేపు మళ్ళీ ఇంకో 5 రూపాయలు సంపాదించుకునిరా, అప్పుడు చూద్దాం. అదేంటి, 5 రూపాయలు సంపాదించుకుని వస్తే ఇస్తాన్నావుగా, ఇప్పుడు మాట మారుస్తున్నావేంటి నాన్నా? నేను చెప్పే వరకు రోజుగా 5 రూపాయలు సంపాదించి తీసుకురామన్నాను. ఒకరోజు తెచ్చిస్తే చాలదో. అలా మరుసటి రోజు సీనయ్య వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్లి 5 రూపాయలు అడుగుతాడు. దాందేముందలుడు, ఇదిగో 5 రూపాయలేమిటి, 10 రూపాయలు తీసుకెళ్ళు. అయినా మీ నాన్న ఉండగా నన్ను అడుగుతావేంట్రా? మీ నాన్న ఇవ్వనంటున్నాడా ఏమిటి? అలా 10 రూపాయలు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు సీనయ్య. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నమే అయింది. ఇప్పుడే వెళితే అనుమానం వస్తుంది. సాయంత్రం దాకా వేచి ఉండి వెళ్తాను. అప్పుడు ఎక్కడో పని చేసి తీసుకొచ్చానుకుంటాడు నాన్న. అలా సాయంత్రానికి 10 రూపాయలు తీసుకుని వచ్చి వాళ్ళ నాన్నకిస్తాడు సీనయ్య. ఆహా, సాయంత్రానికే 10 రూపాయలు సంపాదించుకొచ్చావన్నమాట. అయితే ఇవి కూడా తీసుకెళ్ళి ఆ నూతిలో పడాయి. రేపు కూడా వెళ్ళి మరో 5 రూపాయలు సంపాదించుకుని తీసుకురా. అలా వాళ్ళ నాన్న చెప్పినట్టే 10 రూపాయలు తీసుకుని వెళ్లి మళ్లీ బావిలో పడేస్తాడు. మరుసటి రోజు ఉదయం 5 రూపాయలు ఎలా సంపాదించాలా అని ఆలోచనలో ఉంటాడు. ఏంట్రా బాబు, మా నాన్న వ్యాపారం చేసుకుంటానంటే డబ్బులు ఇవ్వడానికి ఇన్ని షరతులు పెడుతున్నాడు. అడగాల్సిన వాళ్ళందరినీ డబ్బులు అడిగేశాను. ఇప్పుడు ఇంకా ఎవరిని అడగాలరా నాయనా? అలా సాయంత్రం వరకు ప్రయత్నించిన తర్వాత ఓ చోట నించుని ఆలోచిస్తూ ఉండగా, అయ్యా, చూస్తుంటే వర్షం వచ్చేటట్టుంది. సమయానికి మా అబ్బాయి కూడా లేడు. కొంచెం ఈ బస్తాలు లోపల వేయి బాబు, ఒక 2 రూపాయలు ఇస్తా నీకు. సరేనండి అని బస్తాలన్నీ తీసుకుని లోపల చేరవేస్తాడు సీనయ్య. ఇదిగోనయ్యా 2 రూపాయలు. చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నావు. అక్కడ్నుండి బయలుదేరిన సీనయ్య మనసులో ఇలా అనుకుంటాడు. ఏంటి, ఇంత చిన్న సహాయానికి ఆ ముసలాయన అంత సంతోషించాడు? అదే మా నాన్నకి నేను సహాయపడితే ఇంకెంత సంతోషించేవాడు. ఇదిగో నాన్న 2 రూపాయలు. ఈ రోజు 2 రూపాయలే సంపాదించగలిగాను. సరే, తీసుకొచ్చావా? అయితే వెళ్ళి ఆ బావిలో పడే ఈ 2 రూపాయలు కూడా. ఏంటి నాన్న, కష్టపడి సంపాదించుకుని వస్తే తీసుకెళ్లి బావిలో పడేయమంటావు? ఎందుకిలా చేస్తున్నావో అర్థం కావటం లేదు. ఎన్ని బస్తాలు మోస్తే ఈ 2 రూపాయలు వచ్చాయి తెలుసా నాన్న నీకు? ఆహా, అయితే ఈ 2 రూపాయలు నీ జేబులో పెట్టుకో. ఇప్పుడు తెలిసిందా తీసుకుని రావడానికి సంపాదించుకురావడానికి తేడా? నువ్వు కష్టపడి సంపాదించావు కాబట్టి అవి బావిలో పడేయమనగానే నీ కోపం వచ్చింది.
మరి ఎంత కష్టపడి మీ అమ్మ అన్ని రోజులు దాచుకున్న 500 రూపాయలు తీసుకుని వెళ్ళి దొంగల పాలు చేశావు. పైగా అవి పోయిన పశ్చాత్తాపం కూడా నీలో లేదు. ఎందుకంటే అవి నువ్వు కష్టపడి సంపాదించినవి కాదు కదా. అయితే నాకు 500 రూపాయలు ఇచ్చిన విషయం అమ్మ నీతో చెప్పేసిందా? ఆ విషయమే కాదు, నువ్వు బ్రహ్మయ్య దగ్గర గాజుమొక్క తీసుకెళ్లిన దగ్గర నుంచి నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ నాకు తెలుసు. మీ అమ్మని అడిగి 5 రూపాయలు తెచ్చినప్పుడు బావిలో పడేయమంటే నీకు బాధ అనిపించలేదు. మీ మావ ఇచ్చిన 10 రూపాయలు బావిలో పడేయమంటే నువ్వు బాధపడలేదు. నువ్వు కష్టపడి సంపాదించిన 2 రూపాయలు బావిలో పడేయమంటే నీకు కోపం వచ్చిందా? ఎప్పటికన్నా తెలుసుకో కష్టం విలువేటో. ఏ పని చెయ్యాలన్నా దాని విలువ, దానిలో భవిష్యత్తు కనపడాలి. అప్పుడే నువ్వు చేసే పనిలో విజయం సాధిస్తావు. కోయిదొర నీకు చెప్పింది నిజమేరా. నీకు రాజయోగం ఉందని, కానీ అది నువ్వు కష్టపడితే నీకు దక్కుతుందని నీకు తెలియాలని నేను ఇలా చేశాను. ఆ తర్వాత వ్యాపారమే చేస్తావో వ్యవసాయమే చేస్తావో నీ ఇష్టం. అలా సీనయ్య తను చేసిన తప్పును తెలుసుకుని ప్రతిరోజు వాళ్ళ నాన్నతో కలిసి వ్యవసాయంలో మెళకువలు నేర్చుకుని అధిక దిగుబడులొచ్చేలా చేసి ఆనందంగా జీవిస్తాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.